ఒరే సత్యం, ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మన పిల్లలపైన ఉంటాయిరా. ఇప్పుడే రావడం మంచి ఛాన్స్ మిస్ అయింది తెలుసా. నా సొంత బుర్రవాడి ఇరుక్కుపోయాను తెలుసా. ఇంతసేపు ఆ దృశ్యమే చూశాను. చూసావా? కనీసం వచ్చి కాపాడాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు? వచ్చింది, కానీ ఆగిపోయాను. ఏయ్, ఎందుకే? నేను పైకి పోతుంటే చూడానికా? ఎందుకు అలా అరుస్తున్నారు? పోలేదు కదా. ఏంటి, నేను పోవాలని కోరుకుంటున్నావా? వామ్మో వామ్మో, నువ్వు విలన్ అనుకున్నాను గాని మరి ఇంత కరుడు కట్టిన విలన్వి అనుకోలేదు. ఇక చాలా ఆపుతారా? నేనేదో సరదా కన్నాను, కానీ ఎలాగో ప్లాన్ చేశారు కదా, అదేదో సక్సెస్ అయ్యేలా చేయకుండా మధ్యలో ఈ గోలేంటి? ఒక్క క్షణం మా ఆయన రాకుంటే నేను గాల్లోకి వెళ్ళిపోయేదాన్ని. నా బాధ నీకు గోలగా ఉందా? సరే సరే, పక్కనే ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. మీరు వెళ్ళి అక్షయని ఎలాగైనా ఆ ముగ్గుల పోటీల్లో పాల్గొనేలా చేయండి. ముగ్గు కంప్లీట్ అయ్యే క్షణంలో ఆ ముగ్గుని నాశనం చెయ్యండి. వేసిన ముగ్గునే కాపాడుకోలేని తను ఒక ఇంటికి కోడలిగా వచ్చి ఇంటినేం కాపాడుతుంది అన్న అనుమానం సత్యం ఫ్యామిలీకి కలిగేలా చేయండి. గుళ్ళో ఇలా జరిగింది ఏంటి అని తర్వాత వాళ్లలో వాళ్లే మాట్లాడుకుని ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంటారు. అర్థమైందా? సరే సరే సరే, నేను ఆ పనిలో ఉంటాను. నువ్వు మాత్రం నాకు కనపడేలా ఎక్కడో చోట దగ్గరలోనే ఉండు. అలాగే, మీరు వెళ్ళండి. అక్షయ అనుకున్నట్టే అన్ని దీపాలు చక్కగా వెలుగుతున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మరి నా బిడ్డంటే ఏమనుకుంటున్నావు? ఆ అనుకున్నవన్నీ అనుకున్నట్టు కరెక్ట్ గా చేస్తుంది. నేను అదే అంటున్నానండి. మన అక్షయ ఎక్కడుంటే అక్కడ గెలుపే. మన ఊర్లో జరుగుతున్న ముగ్గుల పోటీల్లో పాల్గొని ఆ పోటీల్లో కూడా గెలిచి తన గెలుపుని ఊరందరికీ చూపించాలనుకుంటున్నాను. మీరేమంటారు? నేను రెడీ అమ్మా. ఈ గుళ్ళోకొచ్చిన భక్తులకు ఒక విజ్ఞప్తి. సంక్రాంతి సందర్భంగా మన ఊరి గుళ్ళో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్న ఆడవాళ్లు వచ్చి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనవచ్చు. ప్రతి ముగ్గురికి తప్పకుండా బహుమతి ఉంటుందని మన కమిటీ తెలియజేస్తోంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి గెలిచిన వాళ్ళకి అవార్డుతో సత్కరించబడును. కావున ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ పేర్లు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ముగ్గులు వేయటానికి వచ్చిన మహిళలకి స్వాగతం. మరి కాసేపట్లో పోటీ ప్రారంభం కాబోతోంది. ఈ పోటీ నియమం, ఈ పోటీ సమయం అరగంట మాత్రమే. ఆ తరువాత మా కమిటీ వాళ్ళు ఆ ముగ్గుల్ని చూసి ప్రథమ బహుమతి నిర్ణయిస్తారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ప్రారంభించండి. ఈ పోటీలో చివరి 10 నిమిషాలు మాత్రమే ఉంది.
ముగ్గుని జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా? రేపు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి ఆ ఇంటిని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా చూసుకుంటావో ఏంటో. రత్నవల్లి, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతుందండి. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఏయ్, నువ్వు నోర్మోయ్. పవిత్రమైన గుళ్ళో అందంగా వేసిన ముగ్గు ఇలా నాశనం అవడం అంటే ఎంత అపచారమో తెలుసా? ఇదే ఫ్లోలో వెళ్తే ఈ పెళ్లి జరగడం అనేది అనుమానమే. రత్నవల్లి, ఇంకొక మాట మాట్లాడావంటే నువ్వు ఆగరా ప్రకాశం. అది కాదురా. చూడు చెల్లెమ్మా, మనం దేవుణ్ణి నమ్మి గుళ్ళో ఇలాంటి మొక్కులు పరిహారాలు చేయించేది మన ఆత్మతృప్తి కోసం, దేవుడి అనుగ్రహం కోసమే కానీ జరిగే అంతరాయాలను బట్టి మనిషి లక్షణాన్ని గుణాన్ని అంచనా వేయడానికి కాదు. అవును రత్నవల్లి, అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడడం తప్పు. ఇకనైనా ఇలా ఆలోచించడం మానే. ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అయ్యో, అక్షయ, టైం అవుతోంది. నాన్న, మీరందరూ వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి.